జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, అమ్మగారికి, సదానందగిరి గారికి, మాతార్ బాలాజీ గారికి, ఆత్మశ్రీ జానపతి గారికి, మన గుంటూరు జిల్లా స్టేట్ వైడ్ గా వచ్చే ఛానల్ ఆదిరాజ్ శంకరరావు గారికి, అలాగే వశిష్ఠ గౌతమి ప్రెసిడెంట్ గారైన మాజీ శాశ్వతరావు గారికి, ఇంకా ప్రముఖులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనం స్వాగతం పలుకుదాం. స్వాగతం అయితే మేడం చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు, నెల్లూరు శర్మ గారు ఇచ్చేశారు. అందరికి ధన్యవాదములు. మౌత్ ఇస్తారా? అందరికి ధన్యవాదములు. ముందు బ్రహ్మఋషి పత్రిజీ గారికి, బ్రహ్మఋషి పత్రిజీ గారికి, బ్రహ్మఋషి పత్రిజీ గురువు గారికి. ఓం శుక్లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వైశ్వర్యసాధకే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం వక్రాననేకదంతోపాస్మహే. సరస్వతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురు పత్రిజీ స్వామికి జై. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతమండి ఓ ధ్యాన రత్న, స్వాగతమండి ఓ ధ్యాన రత్న, స్వాగతమండి ఓ ధ్యాన జ్యోతి, స్వాగతమండి ఓ ధ్యాన జ్యోతి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ధ్యానులందరము ఐకమత్యముగా, ధ్యానులందరము ఐకమత్యముగా, ధ్యానులందరము సమూహంగా, ధ్యానులందరము సమూహంగా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. గురుపూజ్యులైన శంకర్రావుకి, గురుపూజ్యులైన శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి, ఆకుమాను వచ్చిన గురువు గారికి, ఆకుమాను వచ్చిన గురువు గారికి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఆత్మబంధువులు దారముగాను, ఆత్మబంధువులు దారముగాను, జ్ఞానులు మనసులు పూలుగాను, జ్ఞానుల మనసులు పూలుగాను. వేదమనే దండగా మారి, వేదమనే దండగా మారి, జ్ఞానమనే దండగా మారి, జ్ఞానమనే దండగా మారి. అలరిద్దాము గురు కంఠమున, అలరిద్దాము గురు కంఠమున. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. రాంబాబు గారు లక్ష్మి గారు, రాంబాబు గారు లక్ష్మి గారు, ఆత్మలక్ష్మి పిరమిడ్ తరపున, ఆత్మలక్ష్మి పిరమిడ్ తరపున. అందరము మనమందరము, అందరము మనమందరము. స్వాగతం గురు స్వాగతం, స్వాగతం గురు స్వాగతం. జ్ఞానరత్నకి స్వాగతం, జ్ఞానరత్నకి స్వాగతం, జ్ఞాన జ్యోతికి స్వాగతం, జ్ఞాన జ్యోతికి స్వాగతం. గురుపూజ్యులైన శంకర్రావుకి, గురుపూజ్యులైన శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి, ఆకురాతి శంకర్రావుకి. ఆకుమాను వచ్చిన గురువు గారికి, ఆకుమాను వచ్చిన గురువు గారికి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం.
మాజీ శాసన గారికి స్వాగతం. మాజీ శాసనరావు గారికి స్వాగతం. మాజీ శాసగిరి గారికి స్వాగతం. స్వాగతం. ఇక్కడ ఉన్న ధ్యానులందరికీ స్వాగతం. ఈ ఆనంద సమయంలో చిన్న పాట. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే రోజు వసంతాలు పూసే రోజు గుండెలోన కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గుండెలోన చేరిన రోజు నింగిలోన అందాలన్నీ ముంగిలోన నిలచిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావన నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ కన్నరాజులై విరిసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు. ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి ఏకార జగత్ కి పిరమిడ్ జగత్ కి ఆరోగ్య జగత్ కి ఆనంద జగత్ కి ఆనంద జగత్ కి థ్యాంక్ యూ శంకరరావు గారికి శేషరావు గారికి శంకరరావు గారికి శేషరావు గారికి అందరికి మనందరికి పత్రిజీ గారికి జై. పత్రిజీ గారికి జై. పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మనకి అనుకోని అతిథిగా వచ్చారు మనకి చాలా సంతోషం ఈరోజు. ముందుగా జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు రాంబాబు. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిర ఆహ్వానానికి 8వ వార్షికోత్సవ ఆహ్వానానికి ఆకురాజ్ శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మాజీ శేషగిరిరావు గారు ఇచ్చేసి ఉన్నారు. వారందరూ పెద్దలందరూ సమక్షంలో ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకొని కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే పిఎంసి ఛానల్ వారికి కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆకురాజ్ శంకరరావు గారి చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 21 రోజు మౌనధ్యాన ముగింపు 23వ తారీఖు అయింది. ఆ వేడుక కూడా ఈరోజు కింద మనం లెక్కగా గట్టిగా క్లాప్ తెలియజేసుకుంటూ 21 రోజు ప్రమేల గారి ఆధ్వర్యంలో కొల్ల సుబ్బాయమ్మ గారు మక్కయ్య గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో 21 రోజు కంటిన్యూషన్ జయప్రదం చేయగలిగడం జరిగింది. వారందరికీ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రండి సార్, స్వాగతం పలుకుదాం గట్టిగా క్లాప్స్తో. ఇంకెవరిని ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరం క్లాప్స్ తెలియజేద్దామండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా జానరత్న ఆకురాజ్ శంకరరావు గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాము.
రాంబాబు గారు రండి రండి సార్. అందరూ క్లాస్ తెలియజేద్దామండి. ధ్యానరత్న ఆకురాజ్ శంకర్రావు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అలానే వశిష్ఠ గౌతమి ఇన్ఛార్జ్ గారు శేషగిరిరావు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అలానే పిఎంసి, అలానే శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం రాంబాబు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అందరూ క్లాస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓం దీప జ్యోతి పరబ్రహ్మ దీప సర్వసమేవ దీపేన సర్వ సంధ్యాదీప నమోస్తుతే. ఈరోజు శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున ఆరిచెత్త సుబ్బాయమ్మ గారు పాట రచించి చాలా చక్కగా పాడారు. వారి చేతుల మీదుగా ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకుందాం. సుబ్బాయమ్మ గారు రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఓం 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 ఆర్యవేశ సంఘం నుంచి కనమర్లపూడి రాము గారు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సామ్రాణితో కార్యక్రమం చేస్తారు. సామ్రాణి గడ్డలతోటి ఒకసారి గట్టిగా అట్లా ధూపం వెలిగిస్తారు. వారు శ్రీశైలం, ఆ పోస్టు నాకు కరెక్ట్గా గుర్తులేదు, అన్ని దేవస్థానాల దగ్గర ఆర్యవేశ సత్రాలకి చాలా అన్ని రకాలుగా పోస్టులు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన మాటలతో వినాల్సింది, నాకైతే నోటికి రావట్లేదు. చాలా రకాలు ఉంటాయి, అన్నీ తర్వాత సంబోధిస్తారు. ఒకసారి గట్టిగా క్లాప్ తెలియచ్చు. నంది అవార్డు గ్రహీత అన్నదాన సత్రానికి, అన్ని పుణ్యక్షేత్రాల దగ్గర ఆర్యవైశ్య అన్నదాన సత్రాలకి ఈయన మేనేజ్మెంట్ చేస్తారండి. ప్రెసిడెంట్గా ఉంటారు. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘానికి కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి అందరం క్లాప్స్ తెలియజేద్దాం. ధూపమగ్రయామి ధూపం దర్శయామి దీపం దర్శయామి దీపాంత శుద్ధ ఆంజనేయం సమర్పయామి. ఈరోజు మనము మార్చి 13 శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవ సందర్భంగా మనము బ్రోచర్ రిలీజ్ చేసుకుంటున్నామండి. దానికి ముఖ్య అతిథిగా శ్రీ ధ్యానరత్న ఆకురాజ్ శంకర్రావు గారిని ఆహ్వానించుకుందాము. అలానే ఇవాళ రమణ మహర్షి గారికి, మరి మెహర్ బాబా గారికి, మౌన ధ్యాన యోగీంద్రులందరికీ కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇవాళ 21 రోజుల మౌన ధ్యాన ముగింపు వేడుకలు మరియు పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో మరి బ్రోచర్ రిలీజ్ జరుగుతుంది. మరి మన ఆహ్వానాన్ని మన్నించి పిఎంసి ఛానల్ వారు ఇచ్చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలానే మన వార్షికోత్సవానికి కూడా వారిని ఆహ్వానిద్దాం పిఎంసి ఛానల్ వాళ్ళని. మరి ఎన్నో కార్యక్రమాలు జరగాలి మన పిఎంసి ఛానల్ ద్వారా. మన పిరమిడ్, మన ధ్యాన మిత్రులు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా పిఎంసి ఛానల్ ద్వారా అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి అందరికీ తెలియబడుతుంది. మాకెంతో ఆనందంగా ఉంది. ఆకురాజ్ శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తలతాడు
అలానే శేషగిరిరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలానే కనమర్లపూడి రాము గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే నెల్లూరు నుంచి విచ్చేసిన శర్మ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే విజయవాడ నుంచి విచ్చేసిన పిఎంసి సభ్యులైన చంద్రశేఖర్ గారికి కూడా స్వాగతం పలుకుదాం గట్టిగా కరతాళ ధ్వనులతో. అలాగే పెదనందిపాడు ఎల్లేని రాంబాబు గారు కూడా స్వాగతం పలుకుదాం గట్టిగా. రెండు సార్ ఇంటికి. ఇక్కడ విచ్చేసిన జానులందరూ కూడా ఇక్కడ ఆహ్వానించినట్లే అందరూ కూడా దానికి గట్టిగా కరతాళ ధ్వనులతో శంకర్రావు గారి యొక్క సందేశం వారందరూ సందేశాలు తీసుకుందాం. మార్చి 13 జరిగే 8వ వార్షికోత్సవానికి ఆహ్వానాన్ని కార్యక్రమాన్ని మనం పిలుచుకున్నాం కాబట్టి దాని సందర్భంగా వారి సందేశాన్ని తీసుకుందాం. ఇంకా వాళ్ళు ఇచ్చే గురువులు ఇచ్చే సందేశాలన్నీ కూడా మనం తీసుకొని కార్యక్రమం జయప్రదం చేస్తాం. రిలీజ్ చేసి తర్వాత మాట్లాడు. భగవత్స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరికీ ధ్యానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. మరి పత్రిజీ గురుదేవులు మనందరికీ పరమ గురువు అయినటువంటి సద్గురు శ్రీ 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 సదానంద యోగి మహారాజు కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పరమ గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అట్లాగే ఆత్మలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం మరి 8వ వార్షికోత్సవం మొన్నే ఇది మొదలైనట్టుగా ఉంది. అప్పుడే 8 సంవత్సరాలు అంటే మెల్లిగా దేక్కుంటూ పాక్కుంటూ ఈరోజు చక్కగా ఒక మంచి స్థితికి వచ్చేటువంటి ఈ వార్షికోత్సవానికి ఈరోజు మరి బ్రోచర్ మనం ఓపెన్ చేసుకుంటూ అందరినీ కూడా ఈ పరిసర గ్రామాల వాళ్ళందరినీ కూడా ఈ గ్రామంలోని పెద్దలందరినీ కూడా ఆహ్వానించి మరి ఇంకా ఈ పిరమిడ్కి మనం ఏదైతే కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి ఉన్నాయో వాటన్నిటినీ కూడా అద్భుతంగా మరి ఇక్కడ 2006 సంవత్సరం 26వ సంవత్సరంలో మనం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. దానిలో భాగంగానే మనం ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నాం. మరి అనుకోని అతిథి అంటారు కదా, ఏ సమయానికి ఎవరు ఎక్కడికి రావాలో అలాగే మరి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం నుంచి మరి మాజేడు శేషగిరిరావు గారు అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఈరోజు ఇక్కడ మనని ఆహ్వానించడానికి రావటం, ముఖ్యంగా వారి యొక్క విశిష్టత ఏంటంటే వారు వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉండగాని వాళ్ళకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రాష్ట్రం అంతా ఉన్నాయి, ఎంతో పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వహిస్తూ ఉన్నా కానీ పత్రిజీ యొక్క ఆశయం ఏదైతే ఉందో మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రాన్ని పూర్తి చేయటం, అలాగే అక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం నిరంతరం నిత్యాన్నదానం ఏదైతే చేయాలో దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం చేద్దాం మన ఆత్మలక్ష్మి పిరమిడ్ తరపున, గుంటూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున. అట్లాగే అనుకోని అతిథులు అన్నట్టు మరి అలాగే ఈసారి పోయినసారి కూడా వచ్చారు. వీరిని చూడంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది నడిచేదే సేవ, 2 పత్రిసారి చెప్పింది అన్నదానం. మరి ఇద్దరు మరి ఇక్కడ ఈరోజు గొప్ప అన్నదానాన్ని నిర్వహించేవాళ్ళు గొప్ప మాస్టర్సు ఒక 2 వ్యక్తులు ఈరోజు ఈ యొక్క సమక్షంలో మన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా కూడా మరి జిల్లేళ్లమూడి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అట్లాగే మరి శర్మ గారు వచ్చారు, చంద్రశేఖర్ గారు పిఎంసి నుంచి వచ్చారు. సాక్షాత్ పిఎంసి లైవ్ అంటే ప్రపంచమంతా మన ఈరోజు ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ప్రపంచమంతా తీసుకెళ్లే శుభ పరిణామం అన్నమాట ఇది. అన్ని ఇందా చెప్పారు భలే మంచి రోజు అని, ఇందాక పాట పాడారు, ఆ పాటలోనే ఇది ఇవాళ భలే మంచి రోజు. అలాగే ఇంకా గొప్ప మాస్టర్ రాంబాబు గారు, మరి పెదనందిపాడు రాంబాబు గారు అంటాం, ఇక ఆయన సంగతి చెప్పేది ఏం లేదు. ఆయన అన్నదానంలో నిష్ణాతులు. మరి అందరం కలిసి అందరి యొక్క శక్తి ఇక్కడ ప్రసరించి
మన అన్నదానం ఏదైతే ఏర్పాటు చేయబోతున్నాం ఆ భవనం అద్భుతంగా తయారయ్యి ఇక నుంచి శాశ్వతంగా ప్రతిరోజు నిత్యాన్నదానం ఇక్కడ జరిగే విధంగా కూడా మరి ఆ శక్తిపాతం ఇక్కడ జరగాలని చెప్పేసి దానికి కావాల్సినటువంటి శక్తి చైతన్య జ్ఞానాలన్నీ కూడా మనకి అందించబడాలని చెప్పేసి మనం హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి ముందుగా మనం ఆ బ్రోచర్ని విడుదల చేసుకొని తర్వాత మన మాస్టర్ సందేశాలు విందాం. ఆ బ్రోచర్ తీసుకురావాల్సిందిగా రాంబాబు గారు దంపతులు రావాలి. ఇంకా పెద్దలందరూ కూడా రండి, అందరం రిలీజ్ చేద్దాం. ఇది అందరిది అంటే ఇక్కడ వేదిక లేదు, అందరు నుంచోలేం కాబట్టి మేము నుంచున్నాం. మీరు తక్కువ మేము ఎక్కువ కాదు. మనం అంతా పెరుడు మాస్టర్స్ అంటే సర్వం ఏకం సత్, అంతా ఒక్కటే. కాకపోతే ఇక్కడ వేదికని పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచున్నాం. లేదు మేము అక్కడ కూర్చుంటాం, మీరు ఇక్కడ నుంచున్నా. ఇప్పుడు ఏదంటే మీరు అందరే గొప్పవాళ్ళు అనమాట. మీ అందరి దగ్గర ఎంతో కొంత నేర్చుకుంటానికి మేము ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. ఆహ్వాన పత్రికని ముందుగా మనం రిలీజ్ చేసుకుందాం. ఒక స్టెప్గా ఎంతమంది వరకు అయితే పాస్ అవుతుందో అంతమంది చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మారుద్దాం. ఏంటది? రిలీజ్ అందరూ ఆహ్వానించాం కదా, వాళ్ళందరూ కూడా తర్వాత అందరూ కవర్ అవుతారు. ఆ కుర్చీలు అందరూ నుంచొని ఎంతమంది పడితే అంతమంది నుంచొని చేద్దాం. అందరు రండి. మీరిద్దరే అమ్మా నాయనకి లేరు కదా ఇప్పుడు పాస్. ఇట్లా ఇద్దరు పట్టుకోండి పట్టుకోండి ఇవ్వండి. మాట్లాడే సార్ అందరూ పట్టుకొని నుంచోండి సార్. మీరు కూడా వచ్చేసేయండి, మీరు కూడా రండి. అందరూ పట్టుకొని నిలబడండి. ఇలా ఒక్కో పేపర్ ఇలా పట్టుకొని నిలబడదాం ఒకసారి. ఆ పక్క రండి అమ్మ, మీరు అక్క పక్క రండి. ఈ కుర్చీ తీసేసి మీరు కూడా రండి అమ్మ, ఈ పక్క రండి. మీరు కూడా రండి. మీరే అవసరం లేదు, రా నుంచోనండి. ఎంతమంది పట్టుకుంటే అంతమంది నుంచోండి. ఇంతవరకు ఒక స్టెప్ మళ్ళీ తీసుకున్నాం. అందరం అంతవరకు పట్టుకోండి. అదిగోండి మీకు ఇచ్చాను. ఫోటో కూడా తీయండి. ఫోటో వస్తా మన దగ్గర, ఫోటో తీయండి. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి, శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి, శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ శక్తి క్షేత్రానికి. అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ 8వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కాకుమాన్లో మన అందరం కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ, పరిసర గ్రామాల వాళ్ళందరూ, పెద్దలు పిన్నలు అందరూ కూడా మరి దీనికి సహకారం అందించడం జరిగింది. వారి శక్తిని ఇవ్వటం జరిగింది. తన్ మన్ ధన్ రకరకాల పద్ధతుల్లో వీరు సహకారం అందించబట్టే మరి రాంబాబు గారు, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే కొంతమంది ట్రస్టీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఇంత అద్భుతంగా నిర్మాణం చేయటం జరిగింది. మరి దీన్ని 8వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. 8వ వార్షికోత్సవానికి అందరినీ కూడా ఆత్మీయంగా ఆహ్వానించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అందరికీ ఈ వేదిక నుంచి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. రేపటి నుంచి మరి అందరికీ వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి అందరినీ ఆహ్వానించి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి మరి ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొని ఈ శక్తి క్షేత్రంలో ధ్యానం చేసి, అలాగే ఇక్కడ జరిగేటువంటి అన్నదానంలో అందరూ కూడా చక్కగా భోజనం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి మరి మీ జీవితాలు ధన్యం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు అక్కడే ఉండండి సార్, మీరు ఎక్కడే ఉండండి. కొంతమంది మీరు ఎక్కడే కూర్చోండి.
సిద్ధయ్య గారి మఠంలో అన్నదాన సత్రం ఓపెనింగ్ అని చెప్పేసి కంపల్సరీ రావాలని ప్లాన్ చేశారు. వెళ్ళి కార్యక్రమం చేసుకొని వచ్చారు. ఓకే, మరి ఇంకా ఈ గ్రామంలో ధ్యాన మిత్రులందరూ కూడా మరి దీనికి ఆహ్వాన పత్రాన్ని అందుకుంటానికి వస్తున్నారు. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ వచ్చి నుంచోండి అమ్మ, తర్వాత మనం విడిగా ఇద్దాం, అట్లా కుదరదు. అందరూ వచ్చి నుంచోండి, వరుసనే నుంచోండి, పట్టుకొని నుంచోండి. నుంచోబెట్టేయండి. ఇప్పుడు ఇక్కడే రమ్మనండి, రమ్మనండి. నుంచోండి, ఎక్కువ మంది నుంచోండి. మరి ఈ కార్యక్రమం ఈరోజు అద్భుతంగా ముందుకు తీసుకువెళ్దాం. ముఖ్య అతిథులు ఉన్నారు, అతిథుల సందేశాలు తీసుకుందాం. ముందుగా మరి చంద్రశేఖర్ గారు, పిఎంసి నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్ గారు మరి ఈరోజు వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ఉగాది ఉత్సవాల్లో భాగంగా మరి వారు కూడా ఈ కృష్ణా జిల్లా అంతా కూడా నిన్న తిరిగి అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు మనను కూడా ఆహ్వానించడానికి వచ్చిన టీంలో మరి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆ చంద్రశేఖర్ గారు విజయవాడ నుంచి వచ్చారు. వారి యొక్క సందేశాన్ని కూడా మనం తీసుకుందాం. చంద్రశేఖర్ గారు. ఓకే అమ్మా. నీ పని నువ్వు చేస్తుండు. అది ఇప్పుడు ఆ బ్రోచర్ పట్టుకునే తర్వాత చూద్దాము. ముందు సందేశాలు తీసుకుందాం, తర్వాత లాస్ట్లో అందరూ నుంచొని ఆ బ్రోచర్ తీసుకుందాం. ఓకే అండి. చంద్రశేఖర్ గారు మీ సందేశం అట్లాగే ఆహ్వానం. అందరికీ నమస్కారం. ఒకసారి అందరూ కూడా కూర్చుంటే ఓకే అండి. ఇది చక్కగా మనం పిరమిడ్ 8వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము రేపు వచ్చే నెలలో. దానికోసమని ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసుకున్నాము. ఈ పిరమిడ్ పేరే ఆత్మలక్ష్మి అని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పెట్టాము. పత్రిజీ గారు పెట్టారు. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి విద్య. ఏం తెలుసుకోవాలి? ఈ పిరమిడ్ ఎందుకు కట్టుకున్నామంటే, ఈ పిరమిడ్ నుంచి కాస్మిక్ ఎనర్జీ భూమికి వస్తుంది. ఇందులో ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాడికి ఆ ధ్యానంలోకి మరింత లోతులో తీసుకెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఏంటిది ఏం తింటున్నాం అనేది పత్రికారు ఒక 40 ఏళ్ళు ఈ సొసైటీ పెట్టి నేర్పించి వెళ్ళిపోయారు. తెలుసా మీకు అందరికీ? ఒక 40 ఏళ్ళు మనం ఏం తింటున్నాము, తినగోని తింటున్నాము, చేయగోని పనులు చేస్తున్నాం. అప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది? ఈ సార్ని చూశాను, సార్కి ఏదో ఇబ్బంది అయ్యింది. అది ఇబ్బంది అయింది. ఆయన కృత్రిమంగా ఒక కాలు పెట్టుకుని, ఆయనకి ఇబ్బందిగా ఉందా, కంఫర్ట్గా ఉందా? మీకు అది పోవడం వల్ల ఇబ్బందిగా ఉందా, కంఫర్ట్గా ఉందా? అంటే జీవితం అట్లాగే మన యొక్క శరీరంలో ఏ అవయవం అయితే సరిగ్గా లేకపోతుందో దాని నుంచి మనం ఇబ్బంది ఫేస్ చేస్తాం. ఏంటంటే మనకి సందేశం అంటే, మన జీవితాల్లో మనకున్న అవయవాలు ఏదైతే ఉంటాయో అది సరిగ్గా లేకపోతే దాని నుంచి మనం ఇబ్బంది ఫేస్ చేస్తాం. అలాగే మనం కూడా ఆ విద్య అనేది సరిగ్గా లేకపోతే జీవితం కూడా కుంటుపడుతుంది. అదే చెప్పారు పత్రిక. ఏం పడుతుంది? ఏది కుంటుపడింది ఇక్కడ? బుద్ధి కుంటుపడింది. ఏది పడింది? ఉంది అనుకుంటున్నాం మనం. ఏమనుకుంటున్నాం?
ఒక సందర్భంలో ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తారు మీకు అంతగా అర్థమయ్యేటట్టు. ఒక గురువు గారు తన శిష్య బృందంతో ఒక ఊరు వచ్చారు. ఒక ఊరు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ గురువు గారికి ఏ విధంగా సేవలు చేసుకోవాలో, ఓకే, శిష్యుల్ని ఏ విధంగా చూసుకోవాలో చక్కగా చూసుకుని గురువుగారు చెప్పే ఆ బోధనలన్నీ స్వీకరించి పంపించారు ఆ గురువుగారిని, ఆ శిష్య బృందాన్ని. వెళ్ళిపోయేటప్పుడు ఆ గురువుగారు ఏం ఆశీర్వదించారంటే, ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెట్టుకో పుట్టకో అయిపోదురు కాకని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఏం చేశారు? అయిపోదురు కాకని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నెక్స్ట్ ఊరు వెళ్ళాడు. నెక్స్ట్ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ గురువుగారు ఆ బోధనలు చేస్తున్నాడు. అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళకి తెలియదు, శిష్యుల్ని ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళకి తెలియదు. అయితే ఈయన చెప్పాల్సింది చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏం ఆశీర్వదించాడంటే, ఈ ఊళ్ళో వాళ్ళు కలకాలం ఇక్కడే ఉందురు కాక ఎక్కడికి పోకుండా అని ఆశీర్వదించాడు. శిష్యులకి కోపం వచ్చింది. ఈ రెండు విన్న శిష్యులకి కోపం వచ్చింది. ఏంటి అంటే, వాళ్ళు చక్కగా చూసుకున్నారు, శిష్యుల్ని ఎలా చూసుకోవాలో చూసుకున్నారు, గురువుగారిని ఎలా మర్యాద చేయాలో చేశారు, చక్కగా అన్నీ విన్నారు. వాళ్ళని గురువుగారు చెట్టుకో పుట్టకో అయిపోదురు కాక అని ఆశీర్దిస్తాడా? వీళ్ళేమో అసలు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళనేమో ఈ ఊళ్ళోనే కలకాలం ఉందిరుగా కానీ ఆశీర్దిస్తాడని శిష్యులకి ఇంకా గురువు మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా ఉండబట్టలేక గురువుగారి దగ్గరికి వెళ్ళి అల్లి అడిగారు, ఏంటంటే గురుగారు ఏమైనా బుద్ధి ఉందా, ఏంటది అంటే, ఏమైందిరా అంటే, మరి అక్కడేమీ ఆశీర్దించారు, ఇక్కడేమో ఆశీర్దించారు. అప్పుడు అది చెప్పాడు విరమర్చి. వాళ్ళు కనుక ఆ ఊళ్ళో వాళ్ళు కనుక తలొక దిక్కికి వెళ్తే వాళ్ళ దగ్గర విద్య ఉంది, ఆ ఊరే బాగుపడుతుంది. ఊరికి ఒకడు వెళ్తే వీళ్ళు ఆ ఊరే బాగుపడుతుంది. అందుకని అలా ఆశీర్దించారు. వీళ్ళ కనుక వెళ్ళారనుకో ప్రపంచాన్ని తగలేస్తారు. అందుకోసం నా వాక్కు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా నా వాక్ శక్తి చేత వాళ్ళని ఆ ఊరికే కట్టుబడి ఆ పొలమైన దాటకుండా ఆశీర్వదించాడు. చూసారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. పత్రిక దగ్గర నుంచి మీరు సొంతంగా నేను ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు తిరిగి ఏం నేర్చుకున్నామంటే విద్య నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? విద్య నేర్చుకున్నాం. విద్య నేర్చుకుంటే, ఎందుకంటే ప్రతి పిల్లవాడికి తల్లి మొదటి గురు. ఎవరు? తల్లి దగ్గరే విద్య లేకపోతే పిల్లోడికి ఏం చెప్పుద్ది? ఈరోజు సమాజాన్ని ఈరోజు కారణమైంది దాని బాధ్యత ఎవరు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, సమాజం మీద గిడ్డుతారు. ఎవరైతే తన బాధ్యతను ఒప్పుకుంటారో, ఎస్ నాకు బుద్ధి లేదు, శంకర్రావు గారికి నాకు బుద్ధి నేర్పండి అని వెళ్తారో అప్పుడు నేర్పుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మొహమాటానికి కానీ పొగడతలు కానీ ఎన్నైనా మీరు చేసుకోండి, నష్టం ఏమీ లేదు. కానీ విద్య నేర్చుకుంటేనే, ఇప్పుడు రాంబాబు గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు వ్యాపారంలోనో ఉద్యోగంలో రాణించాలంటే ఏం చేయాలి? ఆ స్కూల్కి వెళ్ళి నేర్చుకోలే వద్దా? లేదా రాంబాబు గారు పటం పెట్టుకుని పూజిస్తే అయిపోద్దా? మనం తెలుసుకోవాల్సిన ధ్యానం చేస్తున్నాము అంటే, పిరమిడ్ కట్టుకున్నాము అంటే, మనము ఇంకొకరికి ఈ ఊరంతా కూడా పల్లా ఊరు, మనం మీరు ఏం చేష్టలు ఏదైతే చేస్తున్నారో అది అద్దం పడతాయి మీ జ్ఞానానికి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైతే చేస్తున్నారో అది అద్దం పడతాయి మీ జ్ఞానానికి. ఎందుకంటే జ్ఞానం లేనిదే మనం చేయలేం. నేను కూడా నా జీవితంలో చిన్న వయసులో వచ్చాను, చక్కగా మనంతా ధ్యానం చేస్తున్నాము. ఈ యొక్క స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఊరంతా పాంప్లెట్లు చూశాను, అంతా ఎవరెవరు ఎంత స్పాన్సర్ చేశారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకు అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాము అని అంటే ఈ విద్యను పంచడం కోసం. అట్లాగే మనం కూడా పర్సనల్గా హోంవర్క్ చేయాలి. ఏం చేయాలి? హోంవర్క్. సార్ని కొన్ని సందర్భాల్లో అడిగాను. లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళారంట ఆయన ఒక సందర్భంలో. అక్కడ ఆయన అహంకారాన్ని పరీక్షించుకోవడం కోసం అక్కడ వాష్రూమ్స్ కూడా వాష్ చేశారు నైట్ టైం. తెలుసా? చెప్పారు ఆయన నాకు. ఎందుకని? తను ఆల్రెడీ 15 షోరూమ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ ఎందుకు చేశారు ఆ పని అంటే, తనకి తాను పరీక్ష పెట్టుకుంటున్నారు, ఎవరి కోసం కాదు, తనకి తాను ఆ పరీక్ష పెట్టుకుంటున్నారు. అలాగే మీరందరూ చక్కగా ఈ 8 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా, 8 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా చరిత్రలో పలానా చోట ఈ రాంబాబు గారు ఉన్నారంట, వాళ్ళ సతీమణి ఉన్నారంట, ఏమి నేర్పారు మనకని అంటే, మీ అందరూ వాళ్ళు ఉండబట్టి, వాళ్ళందరూ టీం ఉండబట్టి ఇదంతా వచ్చింది. అట్లాగే మనం కూడా ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి అంటారు. ప్రతి సంవత్సరం కూడా మనం చేసే పని పట్ల మనమే క్వశ్చన్ వేసుకోవాలి.
మనం చేసే చేష్టల పట్ల మనమే క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు మీరు సైంటిఫిక్గా శాస్త్రపరంగా ముందుకు వెళ్తారు. లేకపోతే ఏమవుతుందని మోసపోసిన పద్ధతిలో ఇందాక అన్నారు శంకర్రావు గారు అన్న మన విద్యా వ్యవస్థలోనే అలా ఉందయ్యా, మనం ఏం చేస్తాం? ఆ పిల్లోని అలాగే చేస్తారు, ఒక రోబో టైప్ చేస్తున్నారు. వాడు సొంత బుర్ర ఆలోచించే జ్ఞానం. కానీ పత్రికారు వ్యక్తిగత పూజలు అందుకనే కట్ చేశారు. లేదా ఆయన పట్టుకుంటారు, లేదంటే పత్రికారికి పాటి గుళ్ళు కట్టేశారు బంగారంతో. కట్టలేరా? అంతమంది ఉన్నారు. ఎందుకు అది కట్ చేశారంటే పట్టుకోవాల్సిన నా పదాలను కానీ నన్ను కాదురా అని చెప్పాడు పత్రికారు. అందుకోసమే పత్రికారు మనకు ఆదర్శం అయ్యారు. లేదంటే సారే కట్టేసేవారు ఏలూరులో వాళ్ళ ఇంటి పైన. తెలుసా మీకు? ఆయనకు ఆ ఇది ఉంది, బంగారంతో గుడి కట్టేయగలరు ఆయన. కానీ అది కట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి విద్య నేర్పారు అంతే. మనం కూడా తెలుసుకోవాల్సింది ఈ సందర్భంగా, నాకు ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. అంటే ఇంతకాలం నేను నేర్చుకుని చిన్న వయసులోనే వచ్చాం. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు, ఈ 18 సంవత్సరాల్లో ప్రయాణంలో ఏమీ నశించదంటే నీ దగ్గర సంపద ఉన్నా ఏదున్నా దొంగలిస్తారు. ఏంటి? సంపద ఉన్నా ఏదున్నా దొంగలిస్తారు, కానీ అక్షరం ముక్కను మాత్రం దొంగలించలేరు. అందుకనే మన టీచర్లు దొంగలిచ్చేటట్టయితే మన టీచర్లు చదువు చెప్పగానే వాళ్ళకి అయిపోయేది, మనకి వచ్చేది. కానీ వాళ్ళకి పెరుగుతుంది, మనకి పెరుగుతుంది. నేను ఇంకొకరికి చెప్తే మనం పట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే పంచడం అంటే ముందు మనం విద్య నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? విద్య నేర్చుకోవాలి. దానికోసం పిరమిడ్లో అందుకని ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం ఏం చేస్తుంది? ముక్తి వస్తుంది. ఆపేను, అదవుతుందా? అందుకనే పత్రికారు మనకి చెప్పారు. ఏం చెప్పారు? ఒకటి, ఏదైతే తినకూడదో మాంసాహారం తినకూడదు. అదే అందుకని గడప గడపకి వెళ్ళి చెప్తాం. ఎందుకంటే ఆడు హింసలో జీవిస్తున్నాడు, తద్వారా మానవాళికి అశాంతి పాలైపోయాడు. ఏమైపోయాడు? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మోగజీవుల యొక్క ఆత్మఘోష మనకు తగులుతుంది. అందుట్లో మనం జీవిస్తున్నాం కాబట్టి చాలా బాధ్యతగా వ్యవహరించాలి. మనం ఏదో అనుకుంటున్నాం చాలా గొప్పగా జీవిస్తున్నాం అని. ఎప్పుడు కూడా 3 రకాల స్థితులు ఉంటాయని చెప్పారు పత్రికారు మాకు. ఇటు నువ్వు మధ్యలో వాడు నువ్వైతే నీకంటే గొప్పగా జీవించేవాడు ఎప్పుడూ ఉంటాడు, నీకంటే తక్కువగా జీవించేవాడు ఉంటాడు. ఈ మధ్యలో ఉన్న నువ్వు కిందనోడికి చేయూతను అందించాలి, ఈ పైన ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. అది అప్పుడు నీ ఎప్పుడు నిరంతర విద్య. అదవుతుందా? ఈ 3 స్థితులు ఎప్పుడు ఉంటాయి. అందుకనే పత్రికారికి మొన్న వాళ్ళ సన్నెల్ల శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన బాడీ వెకెట్ చేసే 2 నెలల ముందు నా దగ్గర పుస్తకం తీసి చదువుకున్నాడయా అని. తెలుసా? ఎంత ఆశ్చర్యం వేస్తుందో మాకు. మరి మనకి ఇంకా ఎంత కావాలి? బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన బాడీ వెకెట్ చేసి 2 నెలల ముందు నా దగ్గర ఒక పుస్తకం తీసుకుని చదువుకున్నారంట ఆయన. అంటే ఆ పుస్తకంలో ఇంకే కోణంలో చెప్పాడో ఏ మాస్టర్ అని. మన చక్కగా అందుకనే సజ్జన సాంగాత్యాలు పెట్టుకునేది, ఇట్లాంటి మాస్టర్లు తీసుకొచ్చేది. ఇందాక ఆయన గురువు అని సంబోధించారు. మరి ఆయన పట్టుకుని విద్య నేర్చుకోవాలి. ఈ ఒకరోజు పంపించేసాలో పంపించేశారనుకోండి, ఆయనకేం పోతుంది, మీకేం వస్తుంది? అదవుతుందా? ఆయనకేం పోతుంది, మీకేం వస్తుంది? అట్లాగే చక్కగా మన ప్రతిదీ కూడా సీనియారిటీ పెరుగుతుంది. అంటే ఏంటిది పెరుగుతుంది? అంటే శాస్త్రీయ పదంగా మనం జీవించడానికి ముందు. ఎందుకంటే మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారు. ఏంటి? మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారు. ఒకసారి పత్రిక నాతో పర్సనల్గా చెప్పారు. ఫుడ్ గురించి ఒక సెక్షన్ చేసినప్పుడు, ఈ ప్రపంచంలో ఒక్కనా కొడుకు తినడం చేత కదరా అన్నాడు. మరి మనం ఏం తింటున్నామని ఆశ్చర్యం వేసింది. అంటే ఎట్లా తినాలి కూడా ఆయనే నేర్పాడు మనకి, ఎట్లా ఆలోచించాలి. ఇది కనుక మనం చక్కగా, ఎందుకంటే మీరందరూ పెద్దవాళ్ళు, మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలకు ఆదర్శంగా ఉంటారు. లేకపోతే తరతరాలు ఏమవుతుందంటే ఇప్పటికి అలాగే చేసేసారు. ఇప్పటి నుంచి మనకి ఏదైతే మన పెద్దవాళ్ళు చెప్పారో మనం అదే పాటిస్తున్నాము. ఇప్పుడైనా ఆ సరి చేయడానికే వచ్చారు పత్రికారు. ఊరకనే రారు మహానుభావులు భూమి మీద. కానీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే వాళ్ళు సరి చేయడానికి వచ్చారు. మన సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అట్లాంటి గురువు మనకు తారసపడతాడు. అది గుర్తుపెట్టుకోండి. కాలం గడిచిపోతుంది. అందుకని ఆత్మ విద్య అన్నారు. దేనికి విద్య నీకు వస్తుంది? ఆత్మకు వస్తుంది. శరీరం నశిస్తుంది, కానీ ఈ ఆత్మ విద్య పట్టుకెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చే జన్మకి అది మనకి వర్తిస్తుంది. ఇదే మనం నేర్చుకోవాల్సింది, చెప్పాల్సింది కూడా. అందుకనే ఎప్పుడు మనం నిత్యంగా ఉండడం, విద్య శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఈ రంగాలన్నీ, కళాకార రంగాలన్నీ ఇప్పటికీ ఆ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ప్రదర్శిస్తున్నారంటే ఆ గురువులు లేరు, ఆ కళ మాత్రం వస్తుంది, ఆ విద్య వస్తుంది. అట్లాగే మనం కూడా ఈ యొక్క మూమెంట్ ద్వారా సమాజానికి ఏమి ఇవ్వాలి? ఫౌండర్ లేరు ఇప్పుడు, కానీ మనం చేయాల్సింది మనం చేస్తున్నాం లేదా? అట్లాగే విద్యని మనం ముందుకు తీసుకెళ్ళాలి.
చక్కగా అందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక పిరమిడ్ కట్టామంటే ఈ ప్రాంతానికి అభిషేకం చేసినట్లు సరికాని ఎనర్జీ ఏదవుతుందో అది సరిచేస్తుంది. అట్లాగే మన ఇంట్లో కూడా ఏ స్త్రీ అయితే శాంతిగా ఉంటుందో, దుఃఖంతో ఉండని చెప్పి ఏం చేస్తుంది, ఈ మేడం దుఃఖంతో ఉంది, పిల్లలకి ఏం పంచుద్ది? దుఃఖమే పంచుద్ది. సంతోషం ఉంటుంది, సంతోషమే పంచుద్ది. అందుకని ప్రతి స్త్రీకి మనం ధ్యానాన్ని అందించాలి. చక్కగా హింసలో ఉన్న వాళ్ళని కట్ చేసాం. అర్థమవుతుంది. మనం ఏదైతే మన యొక్క అందరి లక్ష్యం ఒకటి మనమే చేయడమే కాదు, మనం చేయడమే కాదు 10 మందికి అందించే ప్రయత్నం ఎప్పుడూ చేయాలి. మనం చేయడమే కాదు సాధన, ఒకరికి ధ్యానం చెప్పాలి. ఒక తల్లికి మాంసాహారం గురించి వివరించి చెప్తే ఆ తల్లి కనుక ఆ ఇంట్లో మాంసాహారం మానేసింది అనుకోండి, ఆ ఇంటి మొత్తం మార్చేస్తుంది. అదే మన యొక్క అందరిలోకి. ఎందుకంటే వాళ్ళ మధ్యనే మనకేం ఎగ్జామ్షన్ ఉండదు, వాళ్ళ మధ్యనే మనం జీవిస్తున్నాం, అంతే కదా. అందుకోసం ఇది ఎప్పుడు కూడా నిరంతరం ఈ సందర్భంగా ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మనం చేసేది ఒకటి మన ధ్యానము, రెండోది అహింసా మార్గాన్ని కనుక స్ప్రెడ్ చేస్తే తద్వారా మన ఊరే బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. చిన్న వయసులోనే ధ్యానంలోకి వస్తే ఎంత ప్రయోజనం అనేది ఉదాహరణ మనకి. మరి ధ్యానంలో రావటమే కాకుండా ధ్యాన సేవ చేస్తూ తర్వాత చక్కగా ఈ మధ్యకాలంలో మళ్ళీ చక్కగా మ్యారేజ్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి స్వీయ కళ్యాణము లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు. ఈరోజు వారు ఇక్కడికి రావటం మనకి చాలా సంతోషం. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శర్మ గారు. అందరికీ నమస్కారం. ముందుగా నేను శాకాహారిగా జన్మ తీసుకునేదానికి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించిన మా తల్లిదండ్రులకు నమస్కారం అండి. సార్ అంటుండేవాళ్ళు. నేను సార్తో 2000 నుంచి జర్నీ చేశానండి, 25 years. 2007 నుంచి కంప్లీట్ సరెండర్ అయిపోయినాను. సార్ ఎక్కడుంటే అక్కడే. నాకు తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మాఘ బహుళ సప్తమి రోజు నేను పుట్టాను. శివరాత్రికి వారం రోజుల ముందు. మొన్న 8వ తేదీ కాశీలో నా పుట్టినరోజు జరుపుకున్నాను. అది విశ్వావసు నామ సంవత్సరం, ఇది కూడా విశ్వావసు నామ సంవత్సరమే. ఇప్పుడు కాదు, లాస్ట్లో కొట్టాను చెప్పట్లు. నా 60వ పుట్టినరోజు అది. నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది, నేను పత్రిసార్తో కలిసి ఒంగోలు నుంచి చీరాలు వచ్చి వసుమతి మేడం వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకొని ఏదో పని చేసుకొని ఈ పిరమిడ్ ఓపెనింగ్కి నేను వచ్చానండి. నాకు నా బర్త్డేకి తిరుమల కొండలో జరుపుకునేది అలవాటు, ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసార్ సమక్షంలో జరుపుకునేది అలవాటు. నేను పుట్టింది March 13 అండి. దీని ఓపెనింగ్కి సార్ని కలవాలని నేను నాయుడుపేట నుంచి వచ్చాను. చీరాల్లో కలిశాను. చీరాల్లో సార్తో పాటు ఇక్కడికి వచ్చానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ డేట్ చూసేసరికి టక్కున గుర్తు వచ్చింది నాకు. మొన్న శంకర్రావు గారు స్టేటస్లో పెట్టుకున్నారు, ఎందుకో రావాలి ఇక్కడికి పోవాలి అని అనిపించింది. అందుకోసం నేను నెల్లూరు కూడా కాదు, మాది కూడూరు. ఉదయాన్నే 5 గంటలకు లేచి స్నానం చేసి ట్రైనింగ్కి వచ్చానండి. నేను బేసిక్గా వేద పండితుడినండి, టీటీడీ పండితుడిని. 20 సంవత్సరాలు దేవాలయంలో అర్చకత్వం చేశాను, ప్రధాన అర్చకుడిగా. అందరికీ హార యొక్క కాన్సెప్టు, ప్రతి దేవాలయం కూడా ఒక ధ్యానాలయం. అందులో అర్చకుడు ధ్యాన శిక్షకుడు, దేవాలయమే ధ్యానాలయం అనే కాన్సెప్ట్తో ఒక 500 దేవాలయాలు తిరిగాను. ఊళ్ళోకి వచ్చే భక్తులందరికీ కూడా ధ్యానం శాకాహారమే చెప్పాను. తర్వాత అర్చకత్వం కూడా వదిలేశాను. మామూలుగా సార్తో తిరుగుతూ ఉన్నాను. నా అదృష్టం ఒక 3 సంవత్సరాలు సార్కి వంట చేసి పెట్టే భాగ్యం లభించింది. 3 సంవత్సరాల కట్టాలని నేను స్టోర్ మేనేజర్గా ఉంటూ సార్కి వంట చేసి పెట్టాను. సారు నా పేరు హరిహర శర్మ అయితే ఆయన కందిపచ్చడి శర్మ అని పిలిచేవారు. అది చాలా బాగా చేస్తాను, 6 రకాలు చేస్తానని, అన్ని వంటలు చేస్తాను శాకాహారులు. సార్ నన్ను అనేవాడు, ఒరే నేను భలే అదృష్టవంతుడిరా, పుట్టడమే శాకాహారిగా పుట్టేవాడిని. లేదు సార్, నేను ఆత్మవిద్య శ్రీ విద్య అంటూ ఉండేవాడిని. ఆత్మవిద్య ఏందో శ్రీ విద్య ఏందో నాకు తెలియదు. మాకు కంచి స్వామివారు యంత్రం ఇచ్చారు, అది అమ్మ నాయన
చేసుకునేవాడు. నేను లలితా సహస్రనామం పారాయణం చేసేవాడిని, శ్రీ విద్యోపాసకుడిని. కానీ ఆత్మవిద్యన్న, శ్రీ విద్యన్న, ధ్యానం అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. రోజు లలితా సహస్రనామం పారాయణ చేస్తుంటే దాంట్లో అమ్మాయి చెప్పింది, ఏమని చెప్పింది, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ, నువ్వు బయట తిరిగితే లాభం లేదు, లోపలికి వెళ్ళాలి అని. చాలా క్లాసులు మీరు కర్తలో గమనించారో లేదో, సార్ ఉన్నప్పుడు స్టేజ్ మీద మంత్రాలు వినిపించేటివి, వేదం అని చెప్పించేవాళ్ళు. నాకు ఫోటోలు తీసుకోవడం కానీ పబ్లిసిటీ కానీ ఇష్టం లేదు. చాలాసార్లు నన్ను సన్మానించాలనుకుని నేను తీసుకోలేదు. అదండి విషయం. మనం నిజంగా చాలా అదృష్టవంతులం. తల్లి ప్రేమ చూసాం, తండ్రి ప్రేమ చూసాం, గురువు ప్రేమ చూడ, దైవం ప్రేమ చూడ. ఒక గొప్ప గురువు, ఒక గొప్ప దైవం కలిస్తేనే పత్రిజీ అవుతారండి. సకల దేవతా స్వరూపం పత్రిసార్. పత్రిసార్ని నేను అన్ని డైమెన్షన్లో చూశానండి. నేను ఎన్నో అద్భుతాలు కూడా చూశాను. సార్తో పాటు కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలా మిరాకల్స్ కూడా చూశాను. ఈసారి ఎప్పుడైనా ఒక 1 డే క్లాస్ చేసి అన్ని సబ్జెక్టు చెప్తానండి. తప్పకుండా నేను అన్ని క్లాసులు నిర్వహిస్తాను. అండ్ ఇప్పుడు మన యొక్క గొప్ప ఇది ఏంటంటే, సార్ ఒకటే చెప్తారు, నీకు ధ్యానం అనేది పరిచయం ఇవ్వబడింది. నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? ధ్యానం చేసేదానికోసం కాదు, ధ్యాన ప్రచారం చేసేదానికి. ప్రతి ఒక్క ఆత్మ ఇంకొక ఆత్మ యొక్క విముక్తికి తోడ్పడాలి. అప్పుడే ఈ ఆత్మ పరమాత్మ స్వరూపం అవుతుంది. ఆత్మ పరమాత్మలో లేవని కాదండి, ఆత్మ పరమాత్మగా పరిణామం చెందుతుంది పరిణామ క్రమంలో. అంచేత మనం అందరికీ కూడా శాకాహారం ధ్యానం చెప్పాలి. మీరు ముఖ్యంగా మేము ర్యాలీలు తిరగలేము, ఇళ్ళు తిరగలేము అనుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్ అనేది వచ్చేసింది. మనకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి ఫోన్ చేసి రోజుకొకరికి శాకాహారం గొప్పతనం చెప్పండి చాలు. సార్ ఒకటే అంటారు, వాళ్ళు ధ్యానం చేయలేదురా, శాకాహారిగా మారితే చాలు అని. నేను కేవలం శాకాహార ఉద్యమం ఎక్కువగా చేసేవాడిని. మా గుడికి వచ్చాను, ఆమె వచ్చింది నా బిడ్డకి పెళ్లి కాలేదంటుంది, ఈమె వచ్చింది నా కొడుక్కి ఉద్యోగం కావాలంటుంది, ఈయన వస్తాడు నా కొడుకు ఫారెన్ పోవాలంటాడు. ఏం లేదండి, నేను మంత్రం చెప్పాను, మీరు ఒక 30 days ఒక కార్యక్రమం చేయాలి. ఏం చేయలేరు, మంత్రం చేస్తూ నాన్ వెజ్ తింటే అది కృత్రిమం అవుతుంది, నాకు ఎఫెక్టివ్ కాలో చేయబడి 10 days చచ్చిపోతాను, నా మీద చెప్పుకునేవాడిని. మీరు ఏం చేస్తారంటే చక్కగా నాన్ వెజ్ తిండి మానేసేయండి, మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, వారిని వెళ్తారు, ఇబ్బంది ఏం లేదని చెప్తాను. వాళ్ళు అట్టే ఉంటారు. మధ్యలో మెల్లగా ధ్యానం యాడ్ చేస్తాను, వాళ్ళందరినీ శాకాహారులుగా మారుస్తాను. అట్లా అందరినీ ఊళ్ళోకి వచ్చే భక్తుల్ని ఆల్మోస్ట్ వాళ్ళందరినీ శాకాహారులుగానే మార్చాను, ధ్యానులుగా మార్చాను. నా అదృష్టం ఇంకోటి ఏంటంటే, సార్ కంటే ముందు నాకు రేవతి మేడం ఉన్నారు కదా, మన దాంట్లో బుక్స్ అవి రాశారు. గూడూరు రేవతి మేడం, విశాఖపట్నం రేవతి మేడం కాదు, వాళ్ళ అమ్మగారు జయమ్మ గారు అని చెప్పి, ఆమె మా మొట్టమొదటి గురువు. ఆమె మంచి దివ్యశక్తి సంపన్నురాలు. ఎంత శక్తి సంపన్నురాలంటే, ఈ పేపర్ తీసుకెళ్ళి బంగారం అంటే ఇది బంగారం అయిపోవాలి, ఒళ్ళెప్పులు తాకినారంటే హీలింగ్ అయిపోవాలి. ఆమె నాకు మొట్టమొదటి గురువు. మా దేవాలయానికి ఆపోజిట్లోనే రేవతి మేడం ఉండేవాళ్ళు. రోజు ఆమె నాకు టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, మంచినీళ్ళు ఇచ్చి, కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి ఎంతో ఎనర్జీని ఇచ్చింది. తర్వాత ఎంతో జ్ఞానాన్ని పంచింది. ఆమె దేవల్లే నేను పత్రిసార్తో జర్నీ చేయగలిగాను. మనందరి అదృష్టం, జీసస్ ఉన్నప్పుడు మనం లేము, అల్లా ఉన్నప్పుడు మనం లేము, ఏ దేవుడిని చూడలే. పత్రిసార్ లాంటి నడిచే దైవాన్ని, గురువుని ఏకకాలంలో మనం చూసాము, ఆయనతో ఉన్నాం, ఆయన మనతో ఉన్నారు. అంతకన్నా స్వీట్ మెమరీ ఏం లేదు ఈ జన్మకి. మనమందరం కూడా అందరూ విముక్తాత్మలు కావాలి, అందరినీ విముక్తాత్మలు చేయాలి, అందరినీ శాకాహారాలు చేయాలి, అందరినీ ధ్యానాలు చేయాలి. పెద్దలు ఎవరిని కూడా నేను పట్టించుకోలేదు. చంద్రశేఖర్ గారిని కానీ, రాంబాబు గారిని కానీ, లక్ష్మి గారిని కానీ, మన రాము సార్ని కానీ, ఆయన మాజటి శేషగిరిరావు గారిని కానీ, మా శంకరరావు గారిని కానీ, ఎవరిని నేను ఏం లేకుండా నేరుగా ప్రసంగం చేశాను, మన్నించండి. చాలా సంతోషం. మార్చి 13 ఉత్సవానికి నేను ఖచ్చితంగా వస్తాను. నా బర్త్డే ఇక్కడే జరుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రిజీ గారికి 3 సంవత్సరాల పాటు వడ్డిచ్చినటువంటి గొప్ప ఏమనాలి, సార్ నాకు ఇచ్చిన దివ్యమైన వరం అది. శంకర్రావు గారు ఒక పెద్ద యంత్రం చేశారు, సత్తుపల్లిలో బిగించారు. దానికి కూడా శ్రీరేఖర ఆరాధన చేసి, అభిషేకం చేసి, ఆ లలిత సహస్రం పారాయణం చేసి, నేను సదానందగిరి స్వామి, శంకర్రావు గారు సత్తుపల్లిలో బ్రహ్మాండమైన పిరమిడ్ని ప్రారంభోత్సవం చేశాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రాంబాబు గారు,
రండి 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 రండి. ఓ గ్రేట్ మాస్టర్, వెల్కమ్ సార్. వీరు ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి గుంటూరు నుంచి గబగబా వచ్చారు. యాక్చువల్గా గుంటూరు మ్యారేజ్కి వెళ్ళాం. వాడు మ్యారేజ్ చూసుకొని అక్కడ అక్షంతలు వేసి వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వారు సందేశం తీసుకుంది. థ్యాంక్ యూ అండి. ముందుగా మనం అందరం ఇక్కడ కలవటానికి ముఖ్య కారకుడైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాది పెదనందిపాడు. మరి అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. శాకాహార ర్యాలీలు అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. సారు ఫస్ట్ పెదనందిపాటులోనే శాకాహార ర్యాలీ స్టార్ట్ చేశారు. ఎవరికి తెలియదు. ఎట్లా అంటే పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు 2010లో. వచ్చి పిరమిడ్ ఓపెన్ చేయడానికి ఎంత టైం ఉంది అన్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి అన్నాం. సరే ఓకే, మరి తర్వాత మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు అన్నారు. స్కూల్లో పెడుతున్నామండి, అక్కడికి ఇక్కడికి ఒక 4 ఫర్లాంగులు ఉంటుందండి అన్నాం. ఓపెన్ చేయగలే అన్నారు, మనం ఇట్లా కారులో వెళ్ళటం కాదయా, 2 బజార్లు కలిసి వచ్చేటట్లు మనం ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్దామని అన్నారు. అదే స్టార్టింగ్ అన్నమాట. గతంలో ఎక్కడ జరగలేదు. ఇక ఆ రోజు ఇక శాకాహారం కానీ ఇప్పుడు ఎవరికి దోచిన నినాదాలు శాకాహారం గురించి వాళ్ళు ఇచ్చుకుంటా సార్తో పాటే, సార్ ఏది చెప్తే అదే, ఆయన నోట్లో నుంచి ఏదొస్తే అదే మంత్రం, అదే పరమార్థం కూడా. అట్లా నడుచుకుంటా అట్లా వెళ్ళినాక ఖచ్చితంగా 1 మంత్లో మళ్ళీ శాకాహార ర్యాలీ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ర్యాలీ పెదనందిపాడు నుంచి స్టార్ట్ అయింది. సార్ కూడా చెప్పేవారు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ర్యాలీ అని. అట్లనే మెగా ర్యాలీ కూడా మేమే నామకరణం చేసాం. మెగా ర్యాలీ అని 2014లోనే నామకరణం చేసాం, మెగా ర్యాలీ శాకాహార ర్యాలీ అని. ఈ కార్యక్రమాలు మరి మా పిరమిడ్ కూడా 16 వార్షికోత్సవాలు, ప్రతి వార్షికోత్సవం మాకు ఒక పండగే. మా ఇంట్లో ఎలా ఉంటుందో పిరమిడ్లో వీర్రావయ్య గారి పిరమిడ్, స్వర్గీయ వీర్రావయ్య గారి పిరమిడ్, ఆ పిరమిడ్ వార్షికోత్సవానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు, ఒక పండగలాగానే ఉంటుంది. ఫస్ట్ 7 రోజులు సప్తాహాలు చేసాం, 7 సంవత్సరాలు. తర్వాత 3 days ఒక పండగే. మన ఇళ్లలో పండగ ఎట్లా చేస్తారో పిరమిడ్ వార్షికోత్సవం అంటే మాకు పెద్ద పండగ అన్నమాట. ఈ సంవత్సరం కూడా జూన్ 26 పిరమిడ్ 17వ వార్షికోత్సవం. అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడే చాలా అద్భుతంగా చేసుకుందాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాంబాబు గారు. రాము గారు వారి సందేశం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ, పెద్దలకి, చిన్నలకి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను ఈ కాకుమాను బ్లడ్. నేను ఈ కాకుమాన్లో పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. అయితే నా కార్యక్రమాలన్నీ ఒక దారిగా పోతూ ఉన్నాయి. నేను నమ్ముకున్న దైవం నా వెన్నంటే వస్తూ నాకు ఏ కార్యక్రమం అనుకున్నా సరే ఈ కార్యక్రమం కావాలి అనుకుంది అంటూ ఏమీ లేదు. నేను ఉదయం లెగంగానే నా దైవాన్ని నేను నలుగురికి ఉపయోగపడాలి అని నేను కోరుకుంటాను. ఆ కార్యక్రమం తగ్గట్టే నాకు వస్తుంది. ఇప్పటికీ నేను 5 దేవస్థానాలకి, అన్నదాన సత్రాలకి ప్రెసిడెంట్గా ఉండమని గొడవ చేస్తే నేను వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను అని చెప్పేసి కాకుండా ఒక సభ్యుడిగా ఉంటానని చెప్పేసి అని అడిగితే కాదు మీరు ప్రెసిడెంట్గా ఉండాలండి అని చెప్పేసి అని వాళ్ళు కోరటంతో వైస్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నాను. కాళహస్తిలో ఫస్ట్ ప్రోగ్రాం, కాళహస్తి, తిరుపతి, షిరిడి, కాశీ, అరుణాచలం ఈ అన్ని 5 నిత్యాన్నదాన సత్రాలకి నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నేను చేసిన కార్యక్రమానికి నిన్న నంది అవార్డు కూడా గ్రహీతను అయ్యాను. ప్లస్ ఇంకొక ఇన్విటేషన్, నన్ను ఈ ఆర్యవైశ్య అన్నదాన సత్రాలకి మొత్తానికి ప్రెసిడెంట్గా ఉండమని చెప్పేసి గొడవ చేస్తున్నారు. చేయలేక నా కార్యక్రమాలు దైవాన్ని కోరుకుంటున్నా. ఈరోజు రావాలని కూడా నాకు ఈరోజు లేదు ప్రోగ్రాం. నాకు అసలు ఈరోజు బయట ప్రోగ్రాం ఉండి కూడా డ్రైవర్ని పంపించి
రాత్రే నేను కర్నూలు వెళ్ళి సిద్ధయ్య గారి మఠంలో అన్నదాన సత్రం కట్టాలని చెప్పేసి ప్రభుత్వం తిరిగి వచ్చాను. బ్రహ్మంగారి మఠం వెళ్ళి బ్రహ్మంగారి మఠం నుంచి సిద్ధయ్య గారి మఠం వెళ్ళి సిద్ధయ్య గారి మఠంలో మన అన్నదాన సత్రం అనేది నెలకొల్పాలి అని చెప్పేసి ఆ ప్లాన్తో గీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాత్రి 12:30కి గుంటూరు వచ్చాను. గుంటూరు నుంచి మళ్ళా వచ్చాను. ఈరోజు పొద్దున్నే కార్యక్రమానికి ఉంది. నాకు అసలు మా రాంబాబు గారు పంపించిన ఇన్విటేషన్ కూడా చూడాల, నా వల్ల కాదు ఆ టైము. ఈరోజు మీ కార్యక్రమానికి రావటం నేను చాలా అదృష్టవంతుని అని చెప్పేసి అనుకుంటున్నా. 5 నిమిషాల్లో నా దైవాన్ని అనుకుంటాను, ఆ దైవాన్ని నడిపిస్తుంది నన్ను. ఈ ఊరికి ప్రెసిడెంట్గా నేను ఆర్యవైశ్య సంఘానికి ప్రెసిడెంట్గా చేశాను, పత్తిపాటి నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా చేశాను, మహాసభకి నెంబర్గా చేశాను అన్ని. అయితే ఈరోజు నాకు అంగవైకల్యం వచ్చినా కూడా దాన్ని అనుభవిస్తూ వస్తున్నా. నేను దైవాన్ని నమ్ముకున్నా. మీరు కూడా పొద్దున్నే నలుగురికి ఉపయోగపడాలి, నేను అన్ని కార్యక్రమాల్లో విజయవంతం కావాలి అని చెప్పేసి దండం పెట్టుకొని దైవాన్ని మీ గుండె మీద మీరు చేసుకొని నేను ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి అనుకోకుండానే ఆ కార్యక్రమం జరుగుద్ది. అంతవరకు నేను గ్యారెంటీ ఇస్తా. నేను నమ్ముకున్న దైవం నేనే. ఏ దైవం అనేది పేరు ప్రతిష్ట ఇవన్నీ వద్దు, నా గుండెని నేనే నమ్ముకున్నా, నన్ను నడిపించే మార్గం మీరే అని చెప్పేసి అనుకొని బయలుదేరండి, మీకు అన్నీ శుభం జరుగుతుంది. ఇది నా ఇస్తున్న సందేశం. ఇంకా నేను ఉన్నంతవరకు దైవ కార్యక్రమాల్లోనే ఉంటా, అంతవరకు గ్యారంటీ. కాశీలో కూడా మా ఈ ఒక కార్యక్రమాలు పెట్టాం. 50 అన్నదాన సత్రాల్లో కూడా వృద్ధులకి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాం. ప్లస్ ఎక్కడ ఉండలేమో అనుకునే వాళ్ళకి అక్కడ కాలనీలా గట్టించేసి మన వృద్ధాశ్రమం అని చెప్పేసి ఓపెన్ చేసాం. మన అప్పాపురం నుంచి రత్నాకర్ గారిని కూడా పంపించాను. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 5 అక్కడే ఉన్నారు. అట్లాంటి 45 రూములు కట్టించేసేసి అక్కడే ఉండేటట్టు కార్యక్రమాలు చేసాం. ఎంత అనేది వద్దు, దైవ కార్యక్రమాలకు రండి, దైవాన్ని నమ్ముకోండి, మీకు అన్నీ శుభం జరుగుతాయి. స్వస్తి.